అడవుల జిల్లాకెంచి పాలమూరు జిల్లాకు పోయిండు. పాలమూరుకెంచి పట్నం వచ్చిండు. మీద మీద మీటింగ్లు పెట్టుకుంటా ముచ్చట్లు చెప్తున్నాడు సీఎం సారు. వేల కోట్లతోని పనులు చాలు చేస్తున్నాడు. పెద్ద సార్ రువ్వడి చిన్నగా లేదు పొర్రి. ఇక చూడుర్రి ఆయతరము ఉప్పల్ బాగాయట్ల కూడా మస్తు ఉడుకుడుకు ముచ్చట్లు నడిచినాయి. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాండ్రు పట్నంలా. మరి అసోంటప్పుడు అధికారంలో ఉన్న చేయి పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ దానుకుంటారు చెప్పుండ్రి. వాళ్ళు వీళ్ళు కాదు, సీఎం సారే స్వయంగా బండి కడుతున్నాడు. ఇట్లనే ఇగో ఆయతారం సెలవు దినం ఉప్పలు బాగాయతులో బాగానే పని పెట్టుకుంటూ పెద్ద సారు దగ్గర 1500 కోట్లతోని ఎలుగులు చేసే పనులు చాలు చేసిండు. పోతనే మల్కాజిగిరి మున్సిపాలిటీ ఆఫీసుకు శంకుబండ బాతిచ్చిండు. అటెనక 960 కోట్లతోని రోడ్ల పనులు చాలు చేసిండు. ఎల్బీ నగర్ దిక్కు పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పల పోగొట్టనికే టీకేఆర్ కాలేజీ జంక్షన్ కాడ 416 కోట్లతోని 6 లైన్ల బ్రిడ్జి కట్టించేందుకు కూడా పనులు చాలు చేపించిండు సారు. అట్లనే 100 మంచాల దావకాన కట్టించే ఎగురం కూడా చేసిండు. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యా ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి గారు, నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకరణ జరగాల్సిందే, నువ్వు పండించిన ఒడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా. గిట్లా సీఎం సారు ఎక్కడ మీటింగులు పెట్టినా వంకాయ బాంబులు లచ్చిం బాంబుల తీరుగా పేలుతున్నాయి ముచ్చట్లు. అటు సారు ముచ్చట్లకు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే నారాజు అవుతుండ్రు. అన్యవగానే వేల కోట్లతోని పట్నం చుట్టుముట్టూత అభివృద్ధి పనుల రూబడి పెంచుతాండ్రు సర్కారు వాళ్ళు. కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సరే జోరు చూపేయాలన్నట్టే తయారైతుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళకు సంధియకుండా ముందు నుంచే పరుగులు పెడుతుండ్రు అన్నట్టు.